జిల్లా అధ్యక్షుడు మరలా సుబ్రహ్మణ్యం యాదవ్ అలాగే సుబ్రహ్మణ్యం యాదవ్ కూడా వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి యాదవ్ కూడా నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నా. అలాగే మీకు కుల కుటుంబాలు అంటే చాలా ప్రేమ అని మాకు తెలుసు. అలాగే ఇంకా మీరు ఈ విధంగానే మా యాదవ సంఘానికి కానీ కుల కుటుంబాలకు ఎవరికైనా కానీ వినపం ఇచ్చాడు 5 లక్షలు అది చెప్తాను కదా 20 లక్షలు ఇచ్చాడు. సిద్ధిరాజు గారికి గంగా నరసింహ గారు ఎమ్మెల్యే గారు సన్మానిస్తారు. జరిపించేందుకు వేస్తూ ముఖ్యంగా విషయం ఏంటంటే ఈరోజు యాదవ సంఘం వారు ఎల్లమ్మ పండుగ అదేవిధంగా మల్లన్న పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటున్న వీళ్ళ కుల పెద్దలందరికీ సోదరుమణులకు ముఖ్యంగా పెద్దలు శేఖరన్న గారికి అదేవిధంగా రామప్రసాద్ గారికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సీనియర్ అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కుకట్ల మల్లేశం గారికి ముత్తన్న గారికి వెంకయ్య గారికి అందరికీ మొదటిసారి కాబట్టి మన్నించాలి. యాదవ సంఘ పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఎల్లమ్మ పండుగ మల్లన్న పండుగ జరుపుకుంటున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా నేను చిన్నప్పటి నుండి మా ఊర్లో కుటుంబ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మేము మా కుటుంబం వాళ్ళ కుటుంబం వేరు కాకుండా ఒకటే కుటుంబంలాగా కలిసిమెలిసి వరుస పెట్టి పిలుచుకొని ఉన్న వాళ్ళం మేము. యాదవులన్నా అదేవిధంగా కురుమ వాళ్ళన్నా దీంతో పాటు సమాజంలో ఉన్న అందరినీ కూడా ప్రేమతో అభిమానంతో ఉన్నాం. వారి ప్రేమ కూడా మేము గ్రామం ఉన్న ప్రాంతంలో చిన్న గ్రామంలో పుట్టినవాడిని కాబట్టి గ్రామంలో ఉన్న అన్ని కులాల వారి యొక్క ప్రేమను నేను పొందిన. వాస్తవంగా నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా గ్రామంలో అన్ని కులాల వాళ్ళ ప్రేమను పొందిన సమయము సందర్భము నాకు భవిష్యత్తులో ఒక 10వ తరగతి పాస్ అయిన తర్వాత నాకు ఎక్కడ కనవల్లే. ఈ రోజుల్లో ప్రేమలు చాలా దూరమైన ఈ సమాజంలో. నా ఉద్దేశం ఏంటంటే, నా కోరిక ఏంటంటే, గతంలో లాగానే మనం ప్రేమలు పెంచుకోవాలి, అభిమానాన్ని పెంచుకోవాలి, వరుసలు పెట్టి పెంచుకోవాలి. ఎందుకంటే నుంచి మనకు వరుసలు వచ్చినాయి. ఆ వరుసల ద్వారా పెంచుకుంటే ఉన్న ప్రేమ సారంటే కానీ లేకుంటే వేరే ఏ పదం పెట్టినా రాదు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పాల్సిందంటే, గొల్ల కుటుంబాలు అంటే మాకు ఎంతో అభిమానం. వాళ్ళు నా కుటుంబ సభ్యులాగానే నేను భావిస్తా. నా సహాయ సహకారాలు ఎప్పటికీ మీకుంటాయి.
మీ ఆశీస్సులు కూడా మాకు ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, దేశాన్ని అభివృద్ధి చేసింది. ఎప్పుడు ఎన్నికల ముందు కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా తూచా తప్పకుండా ఎన్నికల తర్వాత అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికే ఉంది, వేరే ఏ పార్టీ కూడా చేయలేదు. ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఒక మంచి గ్యారంటీలను 6 గ్యారంటీలను రూపొందించి ప్రజలకు చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలు కూడా అనుకున్న సమయంలో 3 నెలల లోపే ఒకదాని వెనుక ఒకటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అన్ని అమలు అవుతా ఉన్నాయి. దీనికి అంత కారణం కూడా రాహుల్ గాంధీ గారు మన భవిష్యత్తులో మన ప్రధానమంత్రి కావాలి. మనకు వారి అండదండలతో, వారి సలహాలతో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మన తెలంగాణలో మరి మంచి అడ్మినిస్ట్రేషన్ మన ప్రజలకు అందిస్తున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా అన్ని కూడా అమలు చేస్తున్నారు. మొన్న నా వంతుకు మాకు ఫండ్ రాగానే ఇక్కడ మా తమ్ముడు శివరాజ్ తమ్ముడు అలాట్మెంట్ చేస్తున్నప్పుడు మాకు కూడా ఉన్నారు, ఇక్కడ కుర్మ వాళ్ళు వేరే ఉన్నారు, గొల్ల వాళ్ళు వేరే ఉన్నారంటే ఏం కావాలంటే కమ్యూనిటీ హాల్స్ కావాలని ఎప్పటిలో అంటున్నారు. అంటే తప్పకుండా పెడదామని చెప్పేసి వెంటనే ఫండ్స్ పెట్టడం జరిగింది. నీతికి నిజాయితీకి మారుపేరుగా నేను ప్రవర్తిస్తా. అందరినీ సమానంగా చూసుకుంటూ మన జనగామ పట్టణం చాలా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నది. దాని కొరకే మొన్న నేను ప్రత్యేకమైనటువంటి ఒక జీవో దొరికితే ఆ జీవోను రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి జనగామ పట్టణానికి 25 కోట్లు కావాలని చెప్తే వెంటనే 25 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. రాంప్రసాద్ గారితో కూడా నేను చర్చిస్తాను. దాని గురించి ప్రత్యేక శ్రద్ధ, నాయకులకు ప్రత్యేక శ్రద్ధ ఉంటే గ్రామం కానీ పట్టణం కానీ అభివృద్ధి కావాలి, నియోజకవర్గం అభివృద్ధి కావాలనే తలంపు ఉంటే గట్టిగా పనిచేస్తే అన్నీ అయితే అభివృద్ధి అవుతుంది. నాకు చాలా బాధాకరం ఏంటంటే జనగామ పట్టణాన్ని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా వెనుకబడి ఉన్నది. మరి ఇక్కడికి వెళ్ళి మంత్రులు అయినరు, చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు, కానీ ఆ విధంగా మనకు నిధులు రాలేదు. నాకు అవకాశం ఇవ్వకున్నా కానీ మరి నేను మీ అందరి ఆశీస్సుల బలమే నేను తీసుకొచ్చింది. నా గొప్పతనం కాదు, జనగామ నియోజక ప్రజల యొక్క బలంతో, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. దాంతో చాలా వరకు మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇదే విధంగా కూడా భవిష్యత్తులో అభివృద్ధి పనులకు నేను కష్టపడతాను. మేము అందరి ఆశీస్సులతో మన జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. అన్ని కులాల వాళ్ళకు, అందరి మతాల వాళ్ళకు అందరూ కూడా సమానంగా చూసుకుంటూ ముందుకు పోతాం. మీ యొక్క ఆశీస్సులు, మరి యాదవ కుల సంఘం ఆశీస్సులు అంటే మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదిస్తారు, సగం సగం ఆశీర్వదించారు. కొందరు ఉంటారు కొంచెం ఆశీర్వదించుకుంటూ బ్యాలెన్స్ పెడతారు. అట్లా కాకుండా యాదవులు కానీ కుర్మ వాళ్ళు కానీ ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు, జీవిస్తారు. కాబట్టి నేను మీ అండగా ఉంటా, మీతో ఉంటా. మీ కుటుంబ సభ్యునిగా నన్ను భావించి మీరు ఎప్పటికి కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో మీ కమ్యూనిటీ వాళ్ళకు మళ్ళీ కూడా నాకు నిధులు వచ్చినప్పుడు మళ్ళీ కూడా ఇంకా నిధులు ఉన్నాయి పెడతాను, కంప్లీట్ చేసుకుందాం. మీ అందరూ కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.